8 రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్. నెంబర్ 1 డెడ్ బాయ్ డిటెక్టివ్. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ గురించి చెప్పుకుంటే సూపర్ ఉంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. థ్రిల్లింగ్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంద్రజాలం ఇలా చాలానే ఉంటాయి. మనం నార్మల్ గా మనుషులకి ప్రాబ్లమ్స్ రావడం చూసాం, కానీ అదే దయ్యాలకి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ ఏంటంటే, ఇద్దరు దయ్యాలు కలిసి డెడ్ బాయ్ డిటెక్టివ్ ఏజెన్సీని పెడతారు. వాళ్ళు భూమి మీద తిరిగే దయ్యాల యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వాటిని ఆత్మలోకానికి పంపుతారు. వాళ్ళకి వచ్చే కేసెస్ ని మనుషులు అండ్ దయ్యాలు కలిసి సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ లో డిఫరెంట్ కేసెస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 మేడం వెబ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ మూవీస్ అంత ఉండదు, యావరేజ్ గా ఉంటుంది, ఒకసారి చూసేవచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్తే 1973లో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. ఒక రీసెర్చ్ టీం రేర్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఒక వెబ్ కోసం వెతుకుతారు. ఆ టీమ్ లో ఎజిగిల్ అనే ఒక అతను ఆ వెబ్ దొరికిన తర్వాత అక్కడ ఉన్న అందరిని చంపేసి ఒక ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి ఆ వెబ్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న ట్రైబల్స్ ఆ ప్రెగ్నెంట్ లేడీ యొక్క బిడ్డని ఆ వెబ్ సహాయంతో కాపాడుతారు. 30 years తర్వాత కెసెండ్రా పారామెడిక్ ఎమర్జెన్సీలో వర్క్ చేస్తుంది. అప్పుడు అనుకోకుండా ఒక టైంలో కెసెండ్రాకి తన పవర్స్ గురించి తెలుస్తుంది. తను పాస్ట్ ని, ఫ్యూచర్ ని చూడగలదు. అండ్ ఎజికిల్ కి కూడా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. 3 లేడీస్ తనని చంపిస్తున్నట్టు. అందుకని ఆ 3 లేడీస్ కి పవర్స్ రాకముందే వాళ్ళని చంపేయడానికి ట్రై చేస్తాడు. కెసెండ్రా ఆ 3 టీనేజర్స్ ని ఎలా సేవ్ చేసింది అనేది స్టోరీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 ఉపచార పూర్వం గూండా జైన్. ఈ మూవీ 2022లో మలయాళంలో రిలీజ్ అయింది. ఇప్పుడు మన తెలుగులో డబ్ అయ్యి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, పాస్ట్ లో గూండా అయిన జైన్ తన మేనకోడలు యొక్క మ్యారేజ్ ని ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చేయాలనుకుంటాడు. కానీ తన మేనకోడలు అంతకు ముందే వేరే వాడిని లవ్ చేస్తుంది. తన లవర్ అండ్ ఫ్రెండ్స్ కలిసి జైన్ కి తెలియకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఆ మ్యారేజ్ ని ఆపాలనుకుంటారు. జైన్ కి ఎదురే ప్రాబ్లమ్స్ చాలా ఫన్నీగా, సరదాగా ఉంటాయి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 ఫాల్అవుట్. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ కొంచెం స్లోగా ఉన్నా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మెయిన్ గా ప్లాట్ లోకి వెళ్తే, న్యూక్లియర్ అటాక్ తర్వాత బాగా డబ్బున్న వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్న వాల్ట్ లోకి వెళ్ళి జీవిస్తారు. కానీ డబ్బు లేని వాళ్ళు బయట ఉన్న రేడియేషన్ తో పాటు అలాగే జీవిస్తూ ఉంటారు. 200 years తర్వాత లూసీ తన ఫాదర్ ని వెతకడం కోసం వాల్ట్ నుంచి బయటకు వస్తుంది. బయట ఉన్న రేడియేషన్ అండ్ బందిపోట్ల నుంచి తప్పించుకుని తన ఫాదర్ ని ఎలా కనిపెట్టింది, రేడియేషన్ కి గురైన ముక్కులేని వ్యక్తి కూపర్ అండ్ మాక్సిమస్, లూసీ ముగ్గురు కలిసి ఆ భూమిని ఎలా కాపాడారు అనేది స్టోరీ. అసలు భూమిని ఎవరు ఎలా చేశారు, కూపర్ 200 years ఎలా బ్రతికి ఉన్నాడు, ఇవన్నీ ఈ సిరీస్ చూసి తెలుసుకోండి. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 కుంఫు పాండా 4. పాండా మూవీస్ ని చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ మూవీస్ లో స్టోరీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా అంత బాగుంటాయి. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, డ్రాగన్ వారియర్ అయిన పాండా కొత్త వారియర్ ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ అదే సమయంలో ఒక మాంత్రికుడు వచ్చి వ్యాలీ ఆఫ్ పీస్ ని అశాంతికి గురి చేయడానికి చూస్తాడు. డ్రాగన్ వారియర్ అయిన పాండా ఆ మాంత్రికుడిని ఎలా ఓడించాడు అనేది స్టోరీ. ఈ మూవీ G5 లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 6 ప్రణయ విలాసం. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పుకుంటే, ఒక ఫ్యామిలీలో అందరికీ లవ్ స్టోరీస్ ఉంటాయి. సూరజ్ కి ప్రెసెంట్ కాలేజీలో లవ్ స్టోరీ ఉంటుంది. రీయూనియన్ ఫంక్షన్ లో ఫాదర్ తన ఎక్స్ లవర్ ని పిలుస్తాడు. వీళ్ళిద్దరి లవ్ జర్నీ జరుగుతుండగా కొన్ని డేస్ కి వాళ్ళ మదర్ చనిపోతుంది. అప్పుడు వాళ్ళ మదర్ యొక్క డైరీ కనిపిస్తుంది. అందులో వాళ్ళ మదర్ యొక్క లవ్ స్టోరీ గురించి వీళ్ళిద్దరికి తెలుస్తుంది. సూరజ్ అండ్ వాళ్ళ నాన్న వాళ్ళ మదర్ యొక్క లవ్ గురించి తెలిసి ఏం చేశారు అనేది స్టోరీ. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ స్టోరీస్ ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. నెంబర్ 7 గుటార్గు. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇట్స్ ఏ డీసెంట్ వెబ్ సిరీస్. బాగుంది గైస్. టీనేజ్ లో ఉండే లవ్ ని, ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు. మెయిన్ క్యాస్ట్ అయిన ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ ఏంటంటే, కోచింగ్ సెంటర్ లో ఫ్రెండ్స్ అయిన అనుజ్ అండ్ రీతు ఎలా లవ్ లో పడ్డారు, రీతుని లవ్ లో పడేయడానికి అనుజ్ చేసే పనులేంటి అనేది స్టోరీ. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ మినీలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 8 ది బీ కీపర్. ఈ మూవీ ఫుల్ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, హీరో ఒక బీ కీపర్ అంటే తేనె తీసేవాడు. తన నైబర్ ని ఒక ఫ్రాడ్ కంపెనీ హ్యాక్ చేసి తన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కొట్టేస్తారు. దానితో ఆ బీ కీపర్ ఆ కంపెనీని ఎలా నాశనం చేశాడు, ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ. యాక్షన్ సీన్స్ కోసం ఈ మూవీ ఒకసారి చూడవచ్చు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది.